దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం జూన్ 22. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరొక నూతన దినము ఆయుష్ ఆరోగ్యం నుంచి మాకు దయచేశారు. మీకు వందనాలు ప్రభువా. ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి. వినిన వాక్యం మా హృదయాలు ఫలింపచేయండి నాయన. వినేవారి హృదయాలను మంచి నేలగా మార్చమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము పరమ తండ్రి. ఆమెన్. యోబు గ్రంథము 30 నుండి 33 అధ్యాయములు. 30వ అధ్యాయము. ఇప్పుడైతే నాకన్నా తక్కువ వయసు గలవారు నన్ను ఎగతాళి చేయుదురు. వీరి తండ్రులు నా మందలు కాయు కుక్కలతో నుండుటకును తగని వారని నేను తలంచి ఉంటిని. వారి చేతుల బలము నాకేమి ప్రయోజనమగును? వారి పౌరుషము పోయినది. దారిద్రము చేతను క్షామము చేతను శుష్కించిన వారై ఎడారిలో చాలా దినముల నుండి పాడే నిర్మానుష్యముగా ఉన్న ఎడారిలో ఆహారము కొరకు వారు తిరుగులాడుదురు. వారు తుప్పలలోని తుత్తి చెట్లను పెరుకుదురు. తంగేడు వేళ్ళు వారికి ఆహారమై ఉన్నవి. వారు నరుల మధ్య నుండి తరిమివేయబడిన వారు దొంగను తరుముచు కేకలు వేయినట్లు మనుషులు వారిని తరుముచు కేకలు వేయుదురు. భయంకరమైన లోయలలోను నేల సందులలోను బండల సందులలోను వారు కాపురం ఉండవలసి వచ్చెను. తుప్పలలో వారు ఓండ్ర పెట్టుదురు. ముళ్ళ చెట్ల క్రింద వారు కూడి ఉందురు. వారు మోటువారికిని పేరు ప్రతిష్టలు లేని వారికిని పుట్టినవారు. వారు దేశంలో నుండి తరమబడిన వారు. అట్టివారు ఇప్పుడు నన్ను గూర్చి పదములు పాడుదురు. నేను వారికి సామెతకు ఆస్పదముగా ఉన్నాను. వారు నన్ను అసహించుకొందురు. నా యొద్ద నుండి దూరముగా పోవుదురు. నన్ను చూచినప్పుడు ఉమ్మివేయక మానరు. ఆయన నా త్రాడు విప్పి నన్ను బాధించెను. కావున వారు నాకు లోబడక కళ్ళెము వదిలించుకొందురు. నా కుడి ప్రక్కను అల్లరి మొక్క లేచును. వారు నా కాళ్ళను తొట్టిల్ల చేదురు. పట్టణమునకు ముట్టడి దెబ్బ వేసినట్లు తమ నాశన ప్రయత్నములను నా మీద సాగింతురు. వారు నిరాధారులైనను నా మార్గమును పాడు చేదురు. నా మీదకు వచ్చిన ఆపదను మరీ అధికముగా కలుగచేయుదురు. గొప్ప గండి గుండా జలప్రవాహం వచ్చినట్లు వారు వచ్చెదరు. ఆ వినాశనములో వారు కొట్టుకొని పోవుదురు. భీకరమైనవి నా మీద పడెను. గాలి కొట్టివేయినట్లు వారు నా ప్రభావమును కొట్టివేయుదురు. మేఘం వలె నా క్షేమము గతించిపోయిన. నా ఆత్మ నాలో కరిగిపోయి ఉన్నది. ఆపద్దినములు నన్ను పట్టుకొని ఉన్నవి. రాత్రి వేళను నా ఎముకలు నాలో విరగగొట్టబడినట్లున్నవి. నన్ను బాధించి నొప్పులు నిద్రపోవు. మహారోగబలము చేత నా వస్త్రము నిరూపగమగును. మెడ చుట్టూ నుండి నా చొక్కాయి వలె అది నన్ను ఇరికించుచున్నది. ఆయన నన్ను బురదలోనికి త్రోసెను. నేను ధూళియు బూడిదయు అయినట్లున్నాను. నీకు మొరపెట్టుచున్నాను, అయితే నీవు ప్రత్యుత్తరమేమీ ఇయ్యకున్నావు. నేను నిల్చుండగా నీవు నన్ను తేరిచూచుచున్నావు. నీవు మారిపోయిన ఎడల కఠినుడవైతవి. నీ బాహుబలము చేత నన్ను హింసించుచున్నావు. గాలి చేత నన్ను లేవనెత్తి దాని మీద నన్ను కొట్టుకొని పోజేయుచున్నావు. తుఫాను చేత నన్ను హరించి వేయుచున్నావు. మరణమునకు సర్వజీవులకు నియమింపబడిన సంకేత సమాజ మందిరమునకు నీవు నన్ను రప్పించేదవని నాకు తెలియను. ఒకడు పడిపోవునెడల వాడు చేయి చాపడా? ఆపదలో ఉన్నవాడు తప్పింపవలనని మొరపెట్టడా? బాధలో ఉన్నవారి నిమిత్తము నేను ఏడవలేదా? దరిద్రుల నిమిత్తము నేను దుఃఖింపలేదా? నాకు మేలు కలిగినని నేను ఆశించుకొనగా నాకు కీడు సంభవించెను. వెలుగు నిమిత్తము నేను కనిపెట్టగా చీకటి కలిగెను. నా పేగులు మానక మండుచున్నవి. అపాయ దినములు నన్ను ఎదుర్కొనెను. సూర్యుని ప్రకాశము లేక వ్యాకులపడుచు నేను సంచరించుచున్నాను. సమాజంలో నిలవబడి మొరపెట్టుచున్నాను. నేను నక్కలకు సోదరుడనైతిని, నిప్పుకోళ్ల జతకాడనైతిని. నా చర్మము నల్లబడి నా మీద నుండి ఊడిపోవచ్చున్నది. కాక వలన నా ఎముకలు కాగిపోయాను. నా స్వరమండలము దుఃఖ స్వరము నిచ్చుచున్నది. నా పిల్లన గ్రోవి రోదన శబ్దము ఎత్తుచున్నది. 31వ అధ్యాయం. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటేనే కన్యకను నేను ఏలాగు చూచుదును. అలాగు చేసిన ఎడల పరమున ఉన్న దేవుని ఆజ్ఞ ఏమగును? ఉన్నత స్థలమున ఉన్న సర్వశక్తిని స్వాస్యమేమగును? దుర్మార్గులకు విపత్తు సంభవించుటే కదా, పాపము చేయవారికి దురవస్థ ప్రాప్తించుటే కదా. ఆయన నా ప్రవర్తన ఎరుగును కదా, నా అడుగుజాడలన్నిటినీ లెక్కించును కదా. అబద్ధికుడనై నేను తిరుగులాడిన ఎడల, మోసం చేటికి నా కాలు త్వరపడిన ఎడల, నేను యథార్థుడనై ఉన్నానని దేవుడు తెలుసుకొనున్నట్లు న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక. నేను త్రోవ విడిచి నడిచిన ఎడల, నా మనస్సు నా కన్నులను అనుసరించి సంచరించిన ఎడల, మాలిన్యమేమైనను నా చేతులకు తగిలిన ఎడల, నేను విత్తిన దాన్ని వేరొకడు భుజించునుగాక. నేను నాటినది పెరికివేయబడునుగాక. నేను హృదయమున పరస్త్రీని మోహించిన ఎడల,
నా పొరుగువాని ద్వారమున నేను పొంచియున్న ఎడల నా భార్య వేరొకని తిరగలి విసురునుగాక, ఇతరులు ఆమెను కూడుదురుగాక. అది దుష్కామ కార్యము, అది న్యాయాధిపతుల చేత శిక్ష నొందతగిన నేరము, అది నాశన కూపము వరకు దహించు అగ్నిహోత్రము, అది నా ఆదాయమంతయు నిర్మూలము చేయును. నా పనివాడైనను పనికత్తి అయినను నాతో వ్యాజ్యమాడగా నేను వారి వ్యాజ్యమును నిర్లక్ష్యము చేసిన ఎడల దేవుడు లేచినప్పుడు నేను ఏమి చేయుదును? ఆయన విచారణ చేయనప్పుడు నేను ఆయనతో ఏమి ప్రత్యుత్తరమిత్తును? గర్భమున నన్ను పుట్టించిన వాడు వారిని కూడా పుట్టింపలేదా? గర్భంలో మమ్ము రప్పించిన వాడు ఒక్కడే కదా. బేదలు ఇచ్చేయించిన దానిని నేను బిగపట్టిన ఎడలను, విధవరాండ్ర కన్నులు క్షీణింపజేసిన ఎడలను, తల్లిదండ్రులు లేని వారిని నా అన్నంలో కొంచెమైనను తిననీయక నేను ఒంటరిగా భోజనము చేసిన ఎడలను, ఎవడైనను వస్త్రహీనుడై చచ్చుట నేను చూడగను, బేదలకు వస్త్రము లేకపోవుట నేను చూడగను. వారి దేహములు నన్ను దీవింపకపోయిన ఎడలను, వారు నా గొర్రెల బొచ్చు చేత వేడిమి పొందకపోయిన ఎడలను, గుమ్మములో నాకు సహాయము దొరుకునని తండ్రి లేని వారిని నేను అన్యాయం చేసిన ఎడలను, నా భుజ శల్యము దాని గూటి నుండి పడునుగాక, నా బాహువు ఎముకలోనికి విరుగునుగాక. నేనే అలాగు చేయలేదు. నా బాల్యం మొదలుకొని దిక్కులేనివాడు తండ్రి భావంతో నన్ను భావించి నా యొద్ద పెరిగెను. నా తల్లి గర్భమందు పుట్టిన నాటి నుండి దిక్కులేని వానికి నేను మార్గదర్శినైతిని. దేవుని మహత్యం ఎదుట నేను నిలవజాలననియు ఆయన నన్ను నిర్మూలము చేయుననియు భీతి పుట్టెను. సువర్ణము నాకు ఆధారం అనుకుని నన్ను ఎడలను, నా ఆశ్రయము నీవే అని మేలిమి బంగారముతో నేను చెప్పిన ఎడలను, నా ఆస్తి గొప్పదని కానీ నా చేతికి విస్తారము సొత్తు దొరికినని కానీ నేను సంతోషించిన ఎడలను, సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతనినే గాని, చంద్రుడి మిక్కిలి కాంతి కలిగి నడుచుచుండగా అతనినే గాని చూచి, నా హృదయము రహస్యముగా ప్రేరేపింపబడి వారి తట్టు చూచి నా నోరు ముద్దు పెట్టిన ఎడలను, పరమున ఉన్న దేవుని దృష్టికి నేను వేషధారినవుదును. అదియు న్యాయాధిపతుల చేత శిక్ష నొందతగిన నేరమగును. నన్ను ద్వేషించిన వానికి కలిగిన నాశనమును బట్టి నేను సంతోషించిన ఎడలను, అతనికి కీడు కలుగుట చూచి నేను ఉల్లసించిన ఎడలను, నేను అలాగూ చేయలేదు. అతని ప్రాణమును నేను శపించుటలేదు. పాపము చేటుకు నా నోటికి నేను చోటియనేలేదు. అతడు పెట్టిన భోజనము తిని తృప్తి పొందని వానిని చూపింపగలవారెవరని నా గుడారమందు నివసించువారు పలుకని ఎడలను, పరదేశిని వీధిలో ఉండనీయక నా ఇంటి వీధి తలుపులు తెరిచితిని కదా. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకుని మహాసమూహమునకు భయపడియు కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనముగా ఉండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొని ఎడల పరమున ఉన్న దేవుని దృష్టికి నేను వేషధారి అవుదును. నా మనవి వినుటకై నాకొకడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను. ఇదిగో నా చేవ్రాలు గురుతూ, ఇదిగో నా ప్రతివాది వ్రాసిన ఫిర్యాదు. సర్వశక్తుడు నాకు ఉత్తరమిచ్చునుగాక. నిశ్చయముగా నేను నా భుజం మీద దానిని వేసుకొందును, నాకు కిరీటముగా దానిని ధరించుకొందును. నా అడుగుల లెక్క ఆయనకు తెలియజేసేదను. రాజు వలె నేను ఆయన యొద్దకు వెళ్ళేదను. నా భూమి నా మీద మొరపెట్టిన ఎడలను, దాని చాలు ఏకమే ఏడ్చిన ఎడల, క్రయధనము ఇయ్యక దానిని అనుభవించిన ఎడలను, దాని యజమానులకు ప్రాణహాని కలగజేసిన ఎడలను, గోధుమలకు ప్రతిగా ముళ్లను, ఎవలకు ప్రతిగా కలుపును మొలుచునుగాక. యోబు వాక్యములు ఇంతటితో సమాప్తములాయను. 32వ అధ్యాయము. యోబు తన దృష్టి అందు తాను నీతిమంతుడై ఉన్నాడని ఆ ముగ్గురు మనుషులు తెలుసుకొని అతనికి ప్రత్యుత్తరము చెప్పుట చాలించిరి. అప్పుడు రాము వంశస్థుడును బూజీయుడును బర్కేయేలు కుమారుడునగు ఎలీహు యోబు దేవుని కంటే తానే నీతిమంతుడైనట్లు చెప్పుకుంటూ చూచి అతని మీద బహుగా కోపగించెను. మరియు యోబు యొక్క ముగ్గురు స్నేహితులు ప్రత్యుత్తరమేమీ చెప్పకయే యోబు మీద దోషం మోపినందుకు వారి మీద కూడా అతడు బహుగా కోపగించెను. వారు ఎలీహు కన్నా ఎక్కువ వయసు గలవారు గనుక అతడు యోబుతో మాట్లాడవలనని కనిపెట్టి ఉండెను. అయితే ఎలీహు ఆ ముగ్గురు మనుషులు ప్రత్యుత్తరమేమి ఇయ్యకపోవుట చూచినప్పుడు అతని కోపం రేగెను. కావున బూజీయుడైన బర్కేయేలు కుమారుడగు ఏలీహు ఇలాగూ మాట్లాడసాగెను. నేను పిన్న వయసు గలవాడును, మీరు బహు వృద్ధులు. ఆ హేతువు చేతను నేను భయపడి నా తాత్పర్యం మీకు తెలుపుటకు తెగింపలేదు. వృద్ధాప్యము మాట్లాడదగును, అధిక సంఖ్య గల ఏండ్లు జ్ఞానం బోధింపతగునని నేను అనుకొంటిని. అయినను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది, సర్వశక్తుడగు దేవుని ఊపిరి వారికి వివేచన కలుగచేయును. వృద్ధులు మాత్రమే జ్ఞానవంతులు కారు, బహు వయసు గలవారు ఒకప్పుడు న్యాయము తెలిసిన వారు కారు. కావున నేను నా మాట అంగీకరించుడని మనవి చేసుకొనుచున్నాను. నేను సహితము నా తాత్పర్యము తెలుపుదును. ఏమి పలుకుదుమా అని మీరు యోచన చేయుచుండగా నేను మీ మాటల కొరకు కనిపెట్టుకొంటిని. మీ అభిప్రాయములు చెవిని వేసుకొంటకే మీరు చెప్పిన వాటికి బహు జాగ్రత్తగా చెవి ఇచ్చితిని. అయితే మీలో ఎవరునూ యోబును ఖండింపలేదు, ఎవరునూ అతని మాటలకు ప్రత్యుత్తరం ఇయ్యలేదు.
కావున మాకు జ్ఞానము లభించినదనియు దేవుడే గాని నరులు అతని జయింపనేరనియు మీరు పలుకకూడదు. అతడు నాతో వాదమాడలేదు. మీరు చెప్పిన మాటలను బట్టి నేను అతనికి ప్రత్యుత్తరం ఇయ్యను. వారు ఆశ్చర్యపడి ఎక్కడో ఉత్తరం ఇయ్యకున్నారు. పలుకుటకు వారికి మాట ఒకటి లేదు. కాగా వారికి ఏమీ ప్రత్యుత్తరము చెప్పక ఉన్నారు. వారు మాట్లాడకపోవట చూచి నేను ఊరకుందునా? నేను ఇయ్యవలసిన ప్రత్యుత్తరము నేను ఇచ్చేదను. నేనును నా తాత్పర్యమును తెలిపెదను. నా మనసు నిండా మాటలున్నవి. నా అంతరంగమునున్న ఆత్మ నన్ను బలవంతము చేయుచున్నది. నా మనసు తెరవబడని ద్రాక్షారసపు తిత్తి వలె ఉన్నది. క్రొత్త తిత్తుల వలె అది పగిలిపోవుటకు సిద్ధముగా ఉన్నది. నేను మాట్లాడి ఆయాసము తీర్చుకునేదను. నా పెదవులు తెరిచి నేను ప్రత్యుత్తరం ఇచ్చేదను. మీరు దయచేసి వినుడి. నేను ఎవరి ఎడలను పక్షపాతినే ఉండను. నేను ఎవరికిని ముఖస్థుతికే బిరుదులు పెట్టను. ముఖస్థుతి చేయుట నా చేత కాదు. అట్లు చేసిన ఎడల నన్ను సృజించిన వాడు నన్ను శీఘ్రముగా నిర్మూలము చేయును. 33వ అధ్యాయం. యోబు, దయచేసి నా వాదము ఆలకించుము. నా మాటలన్నీ చెవిని పెట్టుము. ఇదిగో నేను మాట్లాడ ఆరంభించితిని. నా నోట నా నాలుక ఆడుచున్నది. నా మాటలు నా హృదయ యథార్థతను తెలుపుచున్నవి. నా పెదవులు జ్ఞానమును యథార్థముగా పలుకును. దేవుని ఆత్మనను సృజించెను. సర్వశక్తిని యొక్క శ్వాసము నాకు జీవమిచ్చెను. నీ చేతనైన ఎడల నాకు ఉత్తరమిమ్ము. నా ఎదుట నీ వాదము సిద్ధపరచుకొనుము. వ్యాజ్యమాడుము. దేవుని ఎడల నేనును నీ వంటి వాడను. నేనును జిగట మంటితో చేయబడిన వాడనే. నా వలని భయము నిన్ను బెదిరించదు. నా చేయి నీ మీద బరువుగా ఉండదు. నిశ్చయముగా నీ పలుకులు నా చెవిని బడెను. నీ మాటల ధ్వని నాకు వినబడెను. ఏమనగా, నేను నేరము లేని పవిత్రుడను, మాలిన్యము లేని పాపరహితుడను. ఆయన నా మీద తప్పులు పట్టించుటకు సమయము వెతుకుచున్నాడు. నన్ను తనకు పగవానిగా భావించుచున్నాడు. ఆయన నా కాళ్ళను బొండలో బిగించుచున్నాడు. నా త్రోవలన్నిటినీ కనిపెట్టుచున్నాడని నీవు అనుచున్నావు. ఈ విషయంలో నీవు న్యాయము కనిపెట్టలేదు. నేను నీకు ప్రత్యుత్తరము చెప్పెదను. తన క్రియలలో దేని గూర్చి ఆయన ప్రత్యుత్తరం ఇయ్యడు. దేవుడు నరుల శక్తికి మించినవాడు. నీవేళ ఆయనతో పోరాడుదువు? దేవుడు ఒక్కమారే పలుకును, 2 మార్లు పలుకును. అయితే మనుషులు అది కనిపెట్టరు. మంచం మీద కునుకు సమయమున గాఢ నిద్ర పట్టునప్పుడు, కలలో రాత్రి కలుగు స్వప్నములలో నరులు గర్విష్ఠులు కాకుండా చేయునట్లు, తాము తలచిన కార్యము వారు మానుకొను చేయునట్లు, గోతికి పోకుండా వారిని కాపాడినట్లు, కత్తివల నశింపకుండా వారి ప్రాణమును తప్పించినట్లు ఆయన వారి చెవులను తెరవచేయును. వారి కొరకు ఉపదేశము సిద్ధపరచును. వ్యాధి చేత మంచమెక్కుట వలనను, ఒకని ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలన వాడు శిక్ష నొందును. రొట్టెయు రుచిగల ఆహారమును వానికి అసహ్యమగును. వాని శరీర మాంసము క్షీణించిపోయి వికారమగును. బయటికి కనబడకుండిన ఎముకలు పైకి పొడుచుకుని వచ్చును. వాడు సమాధికి సమీపించును. వాని ప్రాణము సంహారకుల యొద్దకు సమీపించును. నరులకు యుక్తమైనదేదో దానిని వానికి తెలియజేయుటకు వేలాది దూతల్లో గనుడగు ఒకడు వానికి మధ్యవర్తి అయి ఉండిన ఎడల, దేవుడు వాని యందు కరుణ చూపి పాతాళములోనికి దిగి వెళ్లకుండా వానిని విడిపించును. ప్రాయశ్చిత్తము నాకు దొరికినని సెలవిచ్చును. అప్పుడు వాని మాంసము బాలుల మాంసము కన్నా ఆరోగ్యముగా ఉండును. వానికి తన చిన్ననాటి స్థితి తిరిగి కలుగును. వాడు దేవుని బతిమాలుకొని ఎడల ఆయన వానిని కటాక్షించును. కావున వాడు ఆయన ముఖము చూచి సంతోషించును. ఇలాగున నిర్దోషత్వం ఆయన నరునికి దయచేయును. అప్పుడు వాడు మనుషులు ఎదుట సంతోషించుచు ఇట్లని పలుకును, యథార్థమైన దాన్ని వ్యత్యాసపరచి నేను పాపము చేసి తిని, అయినను దానికి తగిన ప్రతీకారం నాకు చేయబడలేదు. కోపంలోనికి దిగిపోకుండా నా ప్రాణమును ఆయన విమోచించి ఉన్నాడు. నా జీవము వెలుగును చూచుచున్నది. ఆలోచించుము. నరులు సజీవులకు వెలుగు చేత వెలిగింపబడినట్లు కూపంలో నుండి వారిని మరలా రప్పించవలనని మానవుల కొరకు 2 సార్లు 3 సార్లు ఈ క్రియలన్నింటినీ దేవుడు చేయువాడే ఉన్నాడు. యోబు, చెవిని పెట్టుము, నా మాట ఆలకింపుము, మౌనముగా ఉండుము, నేను మాట్లాడేదను. చెప్పవలసిన మాట ఏదైనాను నీకున్న ఎడల నాతో ప్రత్యుత్తరము చెప్పుము, మాట్లాడుము. నీవు నీతిమంతుడవని స్థాపింపగోరుచున్నాను. మాట ఏమీ లేని ఎడల నీవు నా మాట ఆలకింపుము, మౌనముగా ఉండుము, నేను నీకు జ్ఞానము బోధించెదను. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడ, మహాగణుడ, మహిమా గణతకు అర్హుడవు, యోగ్యుడవు, పూజ్యుడవు, కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడవు, కృపాసత్య సంపూర్ణుడవు, కృప వెంబడి కృపతో మమ్మల్ని కాపాడుచున్న దేవానికే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాము. పరిశుద్ధుడా నీకే స్తుతి స్తుతి స్తుతి. హల్లెలూయా హల్లెలూయా. నీకు వందనాలయ్యా. పరిశుద్ధుడని పరమందు దూతల చేత, ఇహమందు భక్తుల చేత కొనియాడబడుచున్న దేవుడవు నీవే తండ్రి. నాయన, మా కొరకు భూమి మీదకి వచ్చి నాయన
అయ్యా తండ్రి మా పాపముల్ని మీద వేసుకుని నీతిని మాకు ఇచ్చిన దేవుడవు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా తండ్రి నాయన మా పాప పరిహారార్థ బలిగా, ప్రాయశ్చిత్తార్థ బలిగా ప్రభా, సమాధానార్థ బలిగా మా కొరకు బలి అయిన యేసయ్యా నీకే స్తోత్రాలు స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా నీకు వందనాలు వందనాలు. ఉదయకాలమైన నీ రక్తాన్ని, పరిశుద్ధమైన నిష్కలంకమైన నిర్దోషమైన నీ రక్తాన్ని ఆశ్రయిస్తున్నాం ప్రభా. అయ్యా నీ పరిశుద్ధమైన రక్తాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి నాయన. అయ్యా మా అపరాధములు, మా పాపములు, మా దోషములు, మా అతిక్రమములు, అయ్యా మాపై ఎలుబడి చేసిన ప్రతి శాపములు నాయన, అయ్యా తరతరాల శాపములు ప్రభా తండ్రి నాయన నీ కృపలో ఒక్కసారి నాయన జ్ఞాపకం చేసుకుని క్షమించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా అపరాధములు మన్నించు నాయన, మా పాపములు క్షమించు ప్రభా. నీ రక్తంతో మమ్మల్ని కడగండి నాయన, మమ్మల్ని శుద్ధీకరించండి ప్రభా. నీకే వందనాలు వందనాలు వందనాలు. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం. మీ ముందు నిందారహితులుగా నిలవబెట్టండి అయ్యా, నీతిమంతులుగా మమ్మల్ని తీర్చండి ప్రభా. అయ్యా నీ కృపలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోమని వేడుకొనిచున్నాం తండ్రి. అయ్యా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయండి అయ్యా తండ్రి నాయన. పరిశుద్ధాత్ముడా బలముగా మాలో నుండి పనిచేయండి ప్రభా, మా పైకి దిగిరండి ప్రభా. అయ్యా నీకే వందనాలు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. హల్లెలూయా. రిమా నమో నదార్ అలా రియో షరా దరా రిదా నమా సంద్రి హాందార్ అలా రిఖూతార్ అలా రియా షరాదారబా. అయ్యా కృప కలుగును గాక, కృప కలుగును గాక, కృప కలుగును గాక. అయ్యా తెలివి జ్ఞానము ఆలోచన మాకు అనుగ్రహించండి, భయభక్తులు మాలో పుట్టించండి ప్రభా. అయ్యా నీ చిత్తానుసారులుగా హృదయానుసారులుగా జీవించే భాగ్యం మాకు దయచేయండి నాన్న. అయ్యా వాక్యమే ఉన్న దేవా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. కృపా సత్య సంపూర్ణంగా మా మధ్యకు వచ్చిన దేవా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. వినిన వాక్యం మా హృదయాల్లో నాయన ఫలింపచేయండి. మంచి నేల పని విత్తనం వలె అది ఫలించునుగాకని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా తండ్రి నీకే వందనాలు నాయన. అయ్యా నీ వాగ్దానాలు నాయన సొంతం చేసుకోవడానికి కావాల్సిన నాయన విశ్వాసము, నిరీక్షణ, ఆసక్తి మాకు దయచేయండి ప్రభా. అయ్యా నీకే వందనాలయ్యా గొప్ప దేవుడా నాయన. మా జీవితాల్లో మీరు చేసిన ప్రతి మేలును బట్టి అయ్యా మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. అయ్యా తండ్రి నాయన మేమేమై ఉన్నామో నీ దయ వలనే, నీ కృప వలనే, నీ కనికరం వలనే, నీ ప్రేమ వలనే అయ్యా దినదినము మాపై నూతనముగా పుట్టుచున్న మీ వాత్సల్యము వలనే తండ్రి. అయ్యా నీకే వందనాలు 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 స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం. అయ్యా నీ కృపాస్ని వద్దకు వచ్చి నీ కృప కొరకు వేడుకొంచున్నాం ప్రభా. అయ్యా మాపై నీ కృప కలుగును గాక, మా పరిస్థితులపై నీ కృప కలుగును గాక, మా కుటుంబాలపై నీ కృప కలుగును గాక. అయ్యా తండ్రి మా పని పాటలపై నీ కృప కలుగును గాక, మా వస్తు వాహనాలపై నీ కృప కలుగును గాక. అయ్యా నీకే వందనాలు వందనాలు నాయన. ఈ దినమంతా మేము చేసే ప్రతి పనిలోని కృప కలుగును గాక నాయన. అయ్యా మా కుటుంబాల్లో రక్షణ లేని వారిపై నీ కృప కలుగును గాక. అయ్యా మా ఇరుగు పొరుగు బంధువులు స్నేహితులులో నాయన ఎవరెవరికి రక్షణ లేదో వారందరిపైకి నీ కృప కలుగును గాక. అయ్యా నీ కృప దిగి వచ్చును గాక, రక్షణార్థమైన నీ కృప కలుగును గాక అని ప్రార్థిస్తున్నామయ్యా. దైవజనులు దైవజనురాలు సేవకులు సేవకులు ఎవరు ఏ రీతిలో నీ పరిచయంలో ముందుకు వెళ్తున్నప్పటికీ వారందరిపై నీ కృప కలుగును గాక. అయ్యా వారు చేయు ప్రయత్నములన్నీ సఫలపరచబడును గాక తండ్రి. అయ్యా తండ్రి వారి ప్రార్థనకు జవాబు వచ్చును గాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా నీకే వందనాలు స్తోత్రాలు. క్రైస్తవులందరిపై నీ కృప కలుగును గాక, వారందరిపై పరిశుద్ధాత్ముడు బలముగా కుమ్మరించబడును గాక. క్రైస్తవులందరూ నీ పత్రికులుగా మార్చబడును గాక, నీ రూపులోకి మార్చబడును గాక. అయ్యా దినదినము నీకు సమీపంగా వచ్చుదురు గాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా నీకే వందనాలు స్తోత్రాలు నాయన. అయ్యా ప్రపంచ దేశంలో అన్నిటి వరకు వాటిని పరిపాలిస్తున్న రాజులు నాయకుల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా తండ్రి వారందరికీ నీ కృప కలుగును గాక, నీ చిత్తానుసారమైన పరిపాలన వారి ద్వారా జరుగును గాక. అయ్యా నీకే వందనాలు స్తోత్రాలయ్యా. అయ్యా తండ్రి ఇంకను సువార్త అందని గ్రామాలు ప్రాంతాలు పట్టణాలు యేసు నామములో పట్టబడును గాక. ఓ రియా సంద్రి హాందార్ అలారి ఖాతారాబా. అయ్యా నిశ్చయముగా నీ చిత్తము ప్రపంచ దేశాల్లో జరుగును గాక, నీ రాజ్యము ప్రపంచ దేశాల్లో కట్టబడును గాక. హల్లెలూయా నీకే వందనాలు వందనాలు స్తోత్రాలయ్యా. అయ్యా ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకుని ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఉంచి ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమము దయచేయండి నాయన. అయ్యా నీకే వందనాలు వందనాలు స్తోత్రాలయ్యా. అయ్యా భారతదేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. 150 కోట్ల భారతదేశ ప్రజల మనోనేత్రాలు వెలిగించండి అయ్యా. అయ్యా భారతదేశ ప్రజల మనోనేత్రాలు వెలిగించండి అయ్యా. హృదయాలు తెరవండి అయ్యా. రాతి గుండెలు తీసి మాంసపు గుండెలు పెట్టండి అయ్యా. ఒప్పింపు చేయ ఆత్మను బలముగా పనిచేయనివ్వండి ప్రభా. అందరూ సత్యమును గురించి అనుభవ జ్ఞానం గలవారే ఉండాలి ప్రభా నాయన. నీ చిత్తం భారతదేశంలో జరగాలయ్యా, నీ రాజ్యం భారతదేశంలో కట్టబడాలి ప్రభా. అయ్యా నిశ్చయంగా సువార్థికులు లేపబడాలి, ప్రవక్తలు అపోస్తులు లేపబడాలి ప్రభా. అయ్యా నాయన
నీ కృప కలుగును గాక. అయా భారతదేశ ప్రజలపై నీ కృప కలుగును గాక. మా దేశ ప్రధాని గారిని, ప్రెసిడెంట్ గారిని, చీఫ్ మినిస్టర్లు, గవర్నర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, వారి కింద పనిచేసిన అధికారులు, డిపార్ట్మెంట్స్ అన్నిటినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాను. నీ చిత్తానుసారమైన పరిపాలన మా దేశంలో జరుగును గాక. అయా నీ చిత్తానికి వ్యతిరేకంగా ఉన్న ప్రతి విధమైన తండ్రి నాయన ఆర్డర్స్ అని యేసునామములో క్యాన్సిల్ అయిపోవును గాక. కేవలం నీ చిత్తమే జరుగును గాక. మతోన్మాదులు, మత ఛాందసవాదులు మనోనేత్రాలు తెరవబడును గాక. హృదయాలు తెరవబడును గాక. సౌలు పౌలుగా మార్చబడినట్లు వారు యేసు నామంలో మార్చబడుదురు గాక. నీ సాక్షులుగా నిలవబడుదురు గాక. అయ్యా తండ్రి నీకే వందనాలు, స్తోత్రాలు నాయన. నీ పేరు పెట్టబడిన నీ జనులు తమను తాము తగ్గించిన పాపం విడిచి చేసిన ప్రతి ప్రార్థనకి యేసు నామంలో జవాబు వచ్చును గాక. మా దేశాన్ని ఏలుబడి చేసిన వ్యతిరేక శక్తులు, చీకటి శక్తులు, అంధకార శక్తులు, విగ్రహారాధన శక్తులు యేసు నామంలో లయపరచబడును గాక. నరహత్యలు, వ్యభిచారాలు, దొంగతనాలు, సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న పాపాలు, వాటి వెనక పనిచేసిన దురాత్మలు యేసు నామంలో లయమైపోవును గాక అని ప్రార్థిస్తున్నామయ్యా. సూసైడ్ స్పిరిట్స్, యాక్సిడెంట్ స్పిరిట్స్ యేసు నామంలో లయపరచబడును గాక. మా దేశానికి మహారక్షణ కలుగును గాక. మా దేశానికి మహారక్షణ కలుగును గాక. మా దేశానికి మహారక్షణ కలుగును గాక అని ప్రార్థిస్తూ ప్రభా వద్దిగాటి ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యము వచ్చును గాక. నీ చిత్తం పరలోకంలో నెరవేర్చబడుచున్నట్లు భూమి యందు నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. ఇలా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించుము నాయన. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని బారి నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవే ఉన్నది. ఆమేన్. ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు వాక్యమే విజయం, ప్రభేసు నామంలో సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.